హలో వ్యూయర్స్, వెల్కమ్ టు జీవీఆర్ రూట్స్ అండ్ రెసిపీస్. ఈరోజు మనం హెల్తీగా ఆరోగ్యంగా ఉంటూ వెయిట్ లాస్ ఏ విధంగా చేసుకోవాలి ఎక్సర్సైజ్ లేకుండా అనే దానికి మంచి డ్రింక్ తయారు చేసి చూపిస్తానండి. చూసారా? సో ఇది మనం మార్నింగ్ పరిగడుపునే తీసుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్స్ చూస్తామండి. వారం రోజుల్లోనే మనకు ఆ తేడా తెలిసిపోతుంది. దీనికి నేను ముందుగా ఒక గ్లాస్తో వాము తీసుకుంటున్నానండి. ఈ వాముని త్వరగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా మనకి ప్లాంట్స్ నుంచి వచ్చినటువంటివే కదండి, దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరాలు. ఇవన్నీ కూడా మనము యూస్ చేసుకున్నట్లయితే, మన డైలీ ఫుడ్ హ్యాబిట్స్లో వీటిని యాడ్ చేసుకున్నట్లయితే మనం మంచి హెల్త్ని పొందొచ్చు అనమాట. ఏ ట్యాబ్లెట్స్ లేకుండా, ఎలాంటి రిస్క్ లేకుండా మనం ఇంట్లోనే ఇవన్నీ తయారు చేసుకున్నట్లయితే మంచి హెల్త్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా దీన్ని దూరగా వేయించుకోవాలండి. అలా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి గ్యాదర్ చేసి పెట్టుకుందాము. మనం ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి డ్రింక్తో పాటుగా మనము తగినంత ఎక్సర్సైజ్ వామప్స్ కూడా చేసుకోవాలండి. ఇంట్లో మార్నింగ్ లేవగానే ఇంటి పని చేసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటారు లేడీస్. ఇంటి పనితో పాటుగా కొద్దిగా వామప్స్, మనం చేతులు కాళ్ళు చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి చేసుకున్నట్లయితే మనకి మజిల్ అనేది చక్కగా ఉంటుంది. చూసారా? నెక్స్ట్ వచ్చేసి నేను సోంపు తీసుకుంటున్నాను అదే గ్లాస్తో. ఈ సోంపు కూడా ఏంటంటే మంచిగా డైజెషన్ని మనకి ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. మనం ఏదైనా అన్నం తిన్నా లేదా ఏదైనా హార్డ్గా మనం ఏదైనా బిర్యానీలు అవి తిన్నా కూడా మన రెస్టారెంట్లో కూడా సోంపిస్తారు. చూసారా? ఎందుకు అంటే మంచి డైజెషన్కి బాగా పనిచేస్తుంది అనమాట. సో ఈ సోంపును కూడా అలా దూరగా వేయించుకొని మనము దీంట్లో గ్యాదర్ చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర అండి. జీలకర్ర ఈజ్ ద బెస్ట్ వన్ ఫర్ ద డైజెషన్ అనమాట. మనం కడుపులో కొద్దిగా వికారంగా ఉన్నా లేదా కడుపు నొప్పిగా ఉన్నా కూడా ఈ పచ్చి జీలకర్రని మనం అప్పటికప్పుడు తిన్నట్లయితే మనకి ఇన్స్టెంట్గా రిలీఫ్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో దీన్ని కూడా దూరగా వేయించుకొని వీటిలో గ్యాదర్ చేసి ఉంచుకుందాం. మనం తయారు చేసుకున్న డ్రింక్తో పాటుగా చెప్తున్నాను కదండి, వామప్స్ కూడా కొద్దిగా చేసుకోవాలి. నాకు టైం లేదు అనకుండా, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందండి. మనం నెగ్లెక్ట్ చేసాము అంటే మనమే దాని యొక్క రిజల్ట్ని చూస్తాం. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి అంటే ముఖ్యంగా లేడీస్ అండి, ఇంట్లో లేడీస్ స్ట్రాంగ్గా ఉంటే అన్ని పనులు సక్రమంగా జరిగిపోతాయి. అలాగే మనమే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ని చూసుకోవాలి. కాబట్టి ఇలాంటివన్నీ తయారు చేసుకొని ఇంట్లో బయటికి వెళ్ళేటువంటి జెంట్స్కి కూడా ఇవి ఇస్తే చాలా చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. చూసారా? ఇది దాల్చిన చెక్క అంటే దాల్చిన చెక్క అనేది మంచి ఫ్యాట్ కట్టర్ అండి. నేను దీన్ని వేయించుకోవట్లేను. తగినంత దాల్చిన చెక్కని ఈ విధంగా తీసుకొని కొద్దిగా మనం ముక్కలుగా చేసుకొని వీటితో పాటు గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా తయారు చేసుకున్నటువంటిదంతా కూడా మనము మార్నింగ్ పరిగడుపున తీసుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. మనం మొహం కడుక్కోగానే సో మిక్సర్ గ్రైండర్లోకి తీసుకొని చక్కగా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటున్నాము. సో ఇదంతా పూర్తిగా చల్లారిన తర్వాతనే గ్రైండ్ చేసుకోండి, లేకపోతే మిక్సీ జార్లు కూడా పాడయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో నేను తయారు చేసుకుంది నాకు 20 డేస్ వరకు సరిపోతుందండి. ఇలా మనం అయిపోతూ ఉండగానే గమనించుకొని మళ్ళీ నెక్స్ట్ చేసి పెట్టుకున్నట్లయితే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఇది ఏంటంటే మనము చాలామంది ఎసిడిటీ పేషెంట్స్ ఉంటారు. మార్నింగే మనము ట్యాబ్లెట్లు ప్యాంటాసిడ్ లాంటివి వేసుకుంటూ ఉంటాం కదండి. వాళ్ళకి మనం ట్యాబ్లెట్తో పని లేకుండా చక్కగా ఇది మనం మార్నింగే ఒక 1 గ్లాస్ తాగామనుకోండి, సూపర్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట. ఈ డ్రింక్ తాగిన తర్వాత ఒక గంట వరకు, మ్యాక్సిమం ఒక 40 మినిట్స్, హాఫ్ అన్ అవర్ వరకైనా ఏమీ తినకుండా తాగకుండా ఉంటే ఆ రిజల్ట్స్ మనం మంచిగా చూడొచ్చు. మేము 20 డేస్ నుంచి ఇది వాడుతున్నామండి. మాకు బెస్ట్ రిజల్ట్స్ కనిపించాయి. సో పొట్ట కరగడం స్టార్ట్ అయింది. అలాగే బాడీలో ముఖ్యంగా ఏంటంటే పొట్టలో ఎలాంటి అజీర్ణం లేకుండా, తేపులు రాకుండా, గ్యాస్ ఫార్మేషన్ లేకుండా ఉంటుంది. చూసారా? ఆ విధంగా దాన్ని డబ్బాలో స్టోర్ చేసుకొని డైలీ ఒక 1 స్పూన్ నేను 2 గ్లాసులకు చేసుకుంటున్నాను. సో అదే గ్లాస్తో నేను 2 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. దానికి ఒక 1.5 స్పూన్ వరకు నేను వేసుకుంటున్నానండి. అలాగే దాంట్లో కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను. పసుపు అనేది కూడా మనకి మంచి యాంటీబయాటిక్ కదండి. మార్నింగే మనము టీ తాగినట్టుగా ఈ డ్రింక్ని తాగినట్లయితే సిప్ చేసుకుంటూ కొంచెం గోరెచ్చగా, అంటే మరీ గోరెచ్చగా కాకుండా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే దాన్ని సిప్ చేసుకుంటూ టీ లాగా తాగినట్లయితే, మార్నింగ్ టీ అలవాటు ఉన్నా మీరు మానేసుకోండి. ఇది గ్రీన్ టీ టైప్లో మనం తయారు చేసుకుంటాం కాబట్టి హెల్తీకి హెల్తీ, మన రొటీన్గా మనం తాగే డ్రింక్ లాగానే ఉంటుంది కాబట్టి సూపర్గా ఉంటుంది. చూసారా? అలా పసుపు కొద్దిగా వేసుకుందాము. ఇదంతా బాయిల్ అయిన తర్వాత ఒక 4-5 నిమిషాలు మరిగిస్తే సరిపోతుందండి. హాఫ్ గ్లాస్ అంతా కూడా అవసరం లేదు, ఎందుకంటే గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి సొల్యూషన్ అంతా బాగా వస్తుంది మనకి. దీంట్లో నేను ఒక నిమ్మకాయ కూడా వేసుకుంటున్నాను. నిమ్మకాయ ఒక అరచెక్క పిండుకుంటే సరిపోతుందండి. నిమ్మకాయ కూడా మంచి ఫ్యాట్ కట్టర్ కదండి. సో దీన్ని కూడా మనము పిండుకుంటే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి అన్నమాట.
సో గ్రీన్ టీ లాగా మనకి లెమన్ టీ టైప్లో ఉంటుందన్నమాట. మంచి టేస్టీగా ఉంటుందండి. కావాలంటే ఎవరైనా మీకు తేనె ఉన్నట్లయితే మనం తాగేటప్పుడు కొద్దిగా మనం ఒక హాఫ్ స్పూన్ తేనె వేసుకున్నా సరిపోతుంది. నేనైతే తేనె వేసుకోవట్లేదు. దీన్ని మంచిగా వడగట్టేసుకొని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే తాగితే బెటర్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట. సో డైలీ మీరు కూడా ఇది తయారు చేసుకొని తాగండి, మంచి రిజల్ట్స్ పొందండి, మంచి ఆరోగ్యాన్ని పొందండి. ఫ్యాట్ అనేది కరగడానికి ఇది మంచి టెక్నిక్ అనమాట. వెయిట్ లాస్ చక్కగా అయిపోతామండి. సో చెప్తున్నాను కదా, దాంతోపాటు జంక్ ఫుడ్స్ మానేసుకొని తగిన ఎక్సర్సైజు, మనం చేయగలిగే ఎక్సర్సైజ్నే మనం చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఇది తాగుతూ ఉంటే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. వెయిట్ లాస్ ఈజీగా అవ్వచ్చు. దానికి మంచి రిజల్ట్స్ పొందిన వాళ్ళ మేమే అండి. అందుకే నేను ఈ రెసిపీని మీకు అందిస్తూ ఉన్నాను. మీరు ట్రై చేయండి, మంచి రిజల్ట్స్ పొందండి, హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. నచ్చితే తయారు చేసుకోండి, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చూసారా ఎంత బాగుందో. మార్నింగే చక్కగా ఇలా గ్లాసులో తయారు చేసుకొని అలా సిప్ చేస్తూ ఉంటే సూపర్గా ఉంటుందండి. పిల్లలకు కూడా ఇది మంచిగా అలవాటు చేస్తే మంచిదే, అంటే కొంచెం ఫ్యాట్గా ఉన్న వాళ్ళకి. ఓకే అండి, థ్యాంక్